యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి, నాన్ వెజ్ పచ్చళ్ళ హవా మామూలుగా లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్, మిన్నీ ఇంటి రుచులు, ఆర్కే ఫుడ్స్ అంట, అవేవో ఫుడ్ ఆన్ ఫార్మ్ బాబాయ్ గారి పికిల్స్, ఒక్కటి కాదు. ఏంటి ఇంత జనం దీని మీద పడిపోయారు? వేరే ఏం దొరక్క, లేకపోతే కొత్త కొత్త రుచుల వల్ల మన హెల్త్ పాడవుతుంది కదండి దీనివల్ల. అయినా సరే ఇందులోనే పడుతున్నారు, ఎందుకో తెలియదు. ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పటికి వీడియోలు వస్తున్నాయి నాకు. అసలు ఏంటిది, ఏముంది అసలు ఇందులోనని చెప్పి నేను ట్రై చేయడం అయితే జరిగిందండి. ఆ చికెన్ తీసుకొచ్చుకున్నాను. శుభ్రంగా కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, చికెన్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను నేనైతే. ఆ ఉడకబెట్టుకోగా వచ్చిన చికెన్ స్టాక్ పక్కన పెట్టానండి. దాంతో నేను చికెన్ సూప్ చేశాను. అది ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేసి ఉన్నాను యూట్యూబ్లోని, అందులో చూడండి. సో ఇలాగా ఉడికిపోయిన చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఇదేంటంటే చికెన్ తొక్కు పికిలండి ఇది. సో అలా అనుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నేను చేశాను, నాకు వచ్చినట్టు. నేను ఎక్కడ చూడలేదు, ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. నాకు నచ్చినట్టు మా ఇంట్లో ఎలాగైతే ఇష్టపడతారో నేను అలా చేశాను. సో మాకు నచ్చినట్టు నేను చేశాను అనమాట. ఇది ఎవరిది చూడలేదు, ఎందులోనే కాపీ చేయలేదు. సో ఇలా మొత్తం అంతా మనం పీస్ కింద కట్ చేసేసుకోవాలి. కళాయి పెట్టుకోవాలండి. తర్వాత కళాయి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని పీస్గా చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆయిల్లో వేగనివ్వాలండి. బాగా రోస్టెడ్గా అయితే మటుకు వేగనివ్వకండి. నేను చేసిన పొరపాటు అది, లాస్ట్లో చెప్తాను మీకు ఏం జరిగిందో. సో అలా వేగిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆల్రెడీ నేను మసాలా ముద్ద నూరుకున్నాను, ఆ మసాలా వేసి వేయించుకోవాలి. ఆయిల్ అయితే నేను మళ్ళీ వేసాను, అదే ఆయిల్ సరిపోదు కదా, సో మళ్ళీ వేసాను. వేసిన తర్వాత అందులో ఈ మసాలా పేస్ట్ చేసుకొని అది కొంచెం అయ్యేదాకా, అంటే వేగేదాకా ఉంచుకోవాలి, స్మెల్ పోయేంత వరకు. ఆల్రెడీ నేను ఫ్రై చేసిన చికెన్లో ఉప్పు అండ్ కారము, నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే ఈ వేయించిన మసాలా ఏదైతే ఉందో అన్నీ వేసేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి. నేను ఈ క్వాంటిటీకి అయితే నేను 2-3 అంతే, 2-3 నిమ్మకాయలు పిండాను అంతే, ఎక్కువైతే పిండలేదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ హాఫ్ టీ స్పూన్లో తీసుకున్నాను అంతే. అవి కూడా వేసి శుభ్రంగా కలపాలండి. కలిపిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే కలిపిన ఒక వారం రోజుల వరకు ముడుచుకోకూడదట, అదే 4 రోజుల వరకు తీయకూడదట. కానీ అది మాకు సాయంత్రానికి అయిపోయింది, తక్కువ క్వాంటిటీ కదా. సో ఫస్ట్ టైం చేశాను, ఏమో కానీ కారం ఎక్కువ పడిందండి, ఆయిల్ ఎక్కువ పడింది, చాలా కొలెస్ట్రాల్ ఇది. అస్సలు మీరు తినొద్దు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.